అమలు విషయానికి వచ్చేసరికి జిల్లాలో మీరు ఎక్కడైనా తిరగచ్చు అని చంద్రబాబు చెప్పడం చూస్తూ ఉన్నాం. జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా చూశారుగా. కానీ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఏం ప్రచారం చేసిందో ఒక్కసారి చూస్తే గనక ఇప్పుడు చెబుతున్న దాంట్లో నిజం లేదు అనే విషయం మనకి అర్థమైపోతుంది. కూటమి ప్రభుత్వం రాగానే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బస్సు ప్రయాణం ఉచితం. చూశారుగా ఆ ఇల్లాలు ఏం చెప్పిందో. అంటే ఎక్కడైనా తిరగచ్చు మీరు అని ఆశ పెట్టి ఇప్పుడు కేవలం జిల్లాకే పరిమితం చేయటం, అది కూడా జిల్లాల్లో కూడానట పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ బస్సుల్లో మాత్రమే తిరగడానికి స్కోప్ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. అంటే ఆ ఇల్లాలు చెప్పినట్టుగా మొక్కులు తీర్చుకోవడానికో చుట్టాలను చూసి రావడానికో ఈ పథకం ద్వారా వీలు ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, విజయవాడలో ఉన్న ఒక మహిళ కాకినాడలో ఉన్న పుట్టింటికి వెళ్ళాలనుకుందనుకోండి, పల్లె వెలుగులో వెళ్ళడం సాధ్యమా? సాధ్యం కాదు కదా. కర్నూలులో ఉన్న ఒక ఫ్యామిలీ తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్ళాలనుకున్నారనుకోండి, పల్లె వెలుగులో వెళ్ళడం ఈ 100 కిలోమీటర్ల దూరం ఎంత ప్రయాస, అది అయ్యే పనేనా? అంటే ఇచ్చిన హామీకి భిన్నంగా ఇప్పుడు కేవలం పల్లె వెలుగు లాంటి బస్సులకే పరిమితం చేయడం, జిల్లాకి లిమిట్ చేయడం ద్వారా చంద్రబాబు తెచ్చిన లిమిటేషన్స్ మహిళలకి అర్థమవుతూ ఉన్నాయి.